నేను ఏ పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడలేదు, అసలు అక్కడ ఏం జరిగిందని మాత్రమే వీడియో చేస్తున్నాను. మళ్ళా కామెంట్స్ లో వేసుకోకండి. తెనాలికి చెందిన గీతాంజలి మహిళ మరణం వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కారణంగా ఆమె రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారని ఎస్పీ మీడియాకి చెప్పడం జరిగింది. గీతాంజలి సూసైడ్ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళు రాంబాబు ఏజ్ 46 సన్ ఆఫ్ రామచంద్రరావు, 2 వెంకటదుర్గారావు ఏజ్ 31 సన్ ఆఫ్ అప్పారావు. గీతాంజలి అసలు పేరు గోల్తి గీతాంజలి, ఉండేది తెనాలిలోని ఇస్లాంపేట. ఆమె హస్బెండ్ పేరు బాలచంద్ర. వీళ్ళకి ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కూతురు 5వ తరగతి, చిన్న కూతురు యూకేజీ చదువుతున్నారు. గీతాంజలి అత్తమామలు కూడా కలిసే ఉంటున్నారు. గీతాంజలి భర్త మామలు నగలు తయారు చేసే వృత్తిలో ఉన్నారు. రోజుకి 600 రూపాయలు కూలీగా వస్తుందని బీబీసీతో బాలచంద్ర చెప్పారు. గీతాంజలి గారి స్టడీస్ వచ్చేసి 10th వరకు చదువుకున్నారు. అసలు ఏం జరిగిందంటే, గీతాంజలి కుటుంబం ఇస్లాంపేటలో అద్దెకుంటుంది. పేదలకు ప్రభుత్వ ఇళ్ల స్థల పంపిణీలో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంటి స్థలం మంజూరైంది. మార్చి 4వ తేదీన తెనాలిలోని లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ స్టేజ్ మీదకు వచ్చి పట్టాలు తీసుకున్న ఆడవాళ్ళలో గీతాంజలి కూడా ఉన్నారు. ఆ సందర్భంగా ఆమె మైక్ లో మాట్లాడుతూ చాలా ఆనందం వ్యక్తం చేయడంతో పాటు తమ ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ పథకాల గురించి ఆమె చెప్పడం జరిగింది. మరొకసారి జగన్ ఓటేస్తామని ఆమె అన్నారు. ప్రతిపక్షాలు అన్ని కలిసి వస్తున్నాయి కదా అని ఒక వ్యక్తి ప్రశ్న అడగా, ఎవరు వచ్చినా మేము జగన్ అన్నే గెలిపించుకుంటామని ఆమె అన్నారు. మన ఆంధ్ర అనే యూట్యూబ్ ఛానల్ మార్చి 5వ తేదీన ఆ వీడియో పబ్లిష్ అయింది. ఈ వీడియోని రూలింగ్ పార్టీ సోషల్ మీడియా వైరల్ చేసేందుకు ట్రై చేసింది. అందుకు కౌంటర్ గా ఆమె కామెంట్స్ ని సిరిజేట్ చేస్తూ టీడీపీ జనసేన క్యాంప్స్ ఎదురుదాడి చేశాయి. ముఖ్యంగా అమ్మఒడి 4 సార్లు ఇస్తే 5 సార్లు ఇచ్చారంటూ ఏంటంటూ విమర్శించారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ లో ఆ వీడియోని చూసిన కొందరు గీతాంజలిని అసభ్య పదజాలంతో దూషించారు. దీని కారణంగానే ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెప్పడం జరిగింది. గీతాంజలి మరణం వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధాన్ని రాజేసింది. ఆమె మరణానికి కారణం మీరంటే మీరు అని టీడీపీ, జనసేన కూటమి, వైసీపీ నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని వైసీపీ ఆరోపించగా, గీతాంజలి వైసీపీ కార్యకర్త అని టీడీపీ శిబిరం ఆరోపించింది. అది సూసైడ్ కాదు, ట్రైన్ యాక్సిడెంట్. ఎఫ్ఐఆర్ లో యాక్సిడెంట్ అనే రాశారు. గీతాంజలి మరణాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంటుంది అని టీడీపీ ఆరోపిస్తుంది. గీతాంజలిని ఎవరు తోచేశారంటూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది టీడీపీ. అయితే నిండు ప్రాణ బలిగొని పశ్చాత్తాపం లేకుండా ఫేక్ వీడియో రిలీజ్ చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపించింది. ఇలా రెండు పార్టీల మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది. దాంతో ఎక్స్ లో హూ కిల్లర్ గీతాంజలి, అలాగే జస్టిస్ ఫర్ గీతాంజలి అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. గీతాంజలి మరణం పట్ల ఏపీ గవర్నమెంట్ స్పందించి వాళ్ళ ఫ్యామిలీకి 7 లక్షల పరిహారం ప్రకటించింది. గీతాంజలి భర్త 7th క్లాస్ వరకు చదువుకున్నారు. ఆయనకి సోషల్ మీడియా మీద పెద్దగా ఇంట్రెస్ట్ గానీ అండర్స్టాండింగ్ గానీ లేదు. అత్తమామలు కూడా అదే పరిస్థితి. గీతాంజలికి టిక్ టాక్ ఉన్న కాలం నుంచి వీడియోలు చేయడం అలవాటు. ఇన్స్టాలో రీల్స్ కూడా చేసేవారు. పిల్లల పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి అందులో రీల్స్ పోస్ట్ చేశారు. భర్త అలాగే అత్తమామలతో కలిసి కూడా రీల్స్ చేసేదని కుటుంబ సభ్యులు చెప్పారు. వంటలు, చిన్న చిన్న స్కిట్స్, అలాగే డాన్సులకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆమె ఆనందపడేవారు. ఆ రీల్స్ ద్వారా ఆమెకు లోకల్ గా గుర్తింపు కూడా వచ్చిందని ఆమె అత్త సత్యవతి బీబీసీతో అన్నారు. ఆ వీడియోస్ కి ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేవారు. అప్పటి వరకు సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ మాత్రమే చూసిన గీతాంజలి ఫస్ట్ టైం నెగిటివ్ కామెంట్స్ ని ఫేస్ చేసింది. ఆ కామెంట్స్ ఆమెను బాగా హర్ట్ చేసాయని ఆమె భర్త చెప్పారు. గీతాంజలి నెగిటివ్ ట్రోలింగ్స్ కు తీవ్రంగా ప్రభావితమైనట్లు పోలీసులు చెబుతున్నారు. 2 రోజుల పాటు నెగిటివ్ కామెంట్స్ నిద్ర కూడా పోకుండా కామెంట్స్ చూస్తూ గీతాంజలి కలవరపడుతున్నట్లు కనిపించిందని బాలచంద్ర అన్నారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి రీత్యా స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో చేరేందుకు ఆమె సిద్ధం కావడంతో మార్చి 7న ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంది. ఉదయం 11 గంటలకి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి అని బాలచంద్ర గీతాంజలికి కాల్ చేశాడు. గీతాంజలి బాలచంద్రకి నాకు మనసేం బాగాలేదని చెప్పింది. సరేలే అని కాల్ కట్ చేశాడు. తర్వాత బాలచంద్రకి 12 ఆ టైంలో కాల్ చేసి ఇక నుంచి అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పింది. ఇంతలో ట్రైన్ సౌండ్ అనిపించింది. ఆ వెంటనే గీతాంజలి ఫోన్ కూడా కట్ చేసింది. తర్వాత ఒక బెంగాలీ వ్యక్తి బెంగాలీలో మాట్లాడుతూ యాక్సిడెంట్ ట్రైన్ గుంటూరు అనే మాటలు చెప్పాడు. అక్కడ నుంచి తెనాలి హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ కోసం గుంటూరు తీసుకెళ్లినా ప్రాణాలు కాపాడుకోలేకపోయారంటూ బాలచంద్ర చెప్పాడు. ఫస్ట్ లో దీన్ని ట్రైన్ యాక్సిడెంట్ గా పోలీసులు ఎఫ్ఐఆర్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఆత్మహత్య, పురుకొల్పడం వంటి సెక్షన్లు కూడా చేర్చామని తెలిపారు. క్రైమ్ నంబర్ 65/2024 గా కేసు ఇన్వెస్టిగేషన్ చేపట్టామని తెనాలి వంట పోలీసులు చెప్పారు. ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఆత్మహత్యకు పురిగొల్పేలా కొందరు వ్యవహరించారు. ఈ కేసును సీరియస్ గా కన్సిడర్ చేస్తున్నాం. ఆన్లైన్లో మహిళల మీద వేధింపులకు ఇది పరాకాష్ట. కొన్ని అకౌంట్స్ కూడా గుర్తించాం, మరి కొన్ని ఫేక్ అకౌంట్లు కూడా ఉన్నాయి. అందరి మీద చర్యలు ఉంటాయి, కఠినంగా వ్యవహరిస్తామని ప్రెస్ కాన్ఫరెన్స్ గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ అన్నారు.